మహోన్నతుడైన దేవుని నామమున కూడి వచ్చిన మీ అందరికీ కూడా నేను శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. చూస్తుండగా వారాలు మన ముందు దొర్లిపోతూ ఉన్నాయి. ఈ ఆఖరి పునరుద్ధాన దినమందు మనం చేరువచ్చాము. దేవుడు మనకు ఇచ్చిన ఈ మొదటి నెలను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఈ ఆఖరి పునరుద్ధాన దినమందు కృతజ్ఞతగా ప్రభు సన్నిధిలో కూడి రావడానికి ప్రభు మనకిచ్చిన ధన్యతకే నేను దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యము దేవుడై ఉన్నాడు. గత శుక్రవారం నేను మాట్లాడిన మాటల్లో వాక్యము దేవునిది, దేవుని దగ్గర వాక్యం ఉంది. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య జీవిస్తుంది కనుక దేవుడు వాక్యమై ఉన్నాడు. బికాస్ ఈజ్ ఎ క్రియేటర్, ఆయన సృష్టికర్త. కనుక దేవుని యొక్క వాక్యము వింటున్నప్పుడు ఆయన ఏదైనా మార్చగలడు. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు పరిస్థితులను మారుస్తాడు. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన మనసులను మారుస్తాడు. వాక్యము దేవుడై ఉన్నాడు కనుక ఆయన సృష్టికర్త. గాడ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేర్ఫోర్ వెన్ ఎ పర్సన్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ హీ కెన్ బి క్రియేటెడ్. దేవుని వాక్యము వినుచున్నప్పుడు దేవుడు సమస్తమును మార్చువాడు కనుక వాక్యాన్ని వినే వారిని దేవుడు సృష్టిస్తాడు. ఇంకనూ నువ్వు నూతన సృష్టిగా మార్చబడలేదు అంటే దేవుని యొక్క వాక్యము నీలోకి రాలేదు, నీవు వాక్యాన్ని వినలేదు, వాక్యం ఎడల నీ మనస్సు ఉంచలేదు. కనుక వాక్యమును వినువాడును దేవుడు మార్చువాడు. కనుక ఈ వాక్యమును వినకుండా చేయటానికి అపవాది అనేక రకాలుగా ఆటంకాలు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే నీవు మార్చబడతావేమో అని, లేకపోతే నీవు నూతన సృష్టిగా చేయబడతావేమో అని. కనుక ఈరోజు లోకములో అనేకమైన స్వరములకు మనుష్యులు వారు చెవిని చోటిస్తున్నారు, కానీ దేవుని యొక్క వాక్యానికి చోటివ్వని పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యానికి మనము చోటిస్తే, వాక్యాన్ని మనం వింటే దేవుడు సృష్టిస్తాడు something new. He creates something new when you hear the word of God. Therefore let your heart be open for the word of God. మీ హృదయములు దేవుని వాక్యము కొరకై మీ హృదయములు తెరుచును గాక. ఆదికాండం 27వ అధ్యాయం 18 నుంచి 25 వచనాలు మనం చదువుకుందాం. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగెను. అందుకు యాకోబు, నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చోండి, నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఎంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు, నీ దేవుడని యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఉదయకాలము మీరు వాక్యం వింటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాలి అనేటువంటి ధ్యానంతో మీరుంటే దేవుడు ఈరోజు మాట్లాడతాడు. ఎంతమంది ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నారు? మీ యొక్క మాట్లాడుచున్న నాతో కూడా దేవుడు మాట్లాడాలి. మాట్లాడితే దేవుడు కదులుతాడు. మాట్లాడే దేవుడు కదిలే దేవుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్య భాగాన్ని మనం సండే స్కూల్లో చేసుకున్నాము. ఈ వాక్య భాగము చాలా సుపరిచితమైనదే. ఇస్సాకు అంధుడు తన వృద్ధాప్యాయంలో తన బిడ్డ ద్వారా ఒక శ్రేష్టమైన ఆహారము తినాలనేటువంటి ఆశ ఆయన కలిగి ఉన్నప్పుడు ఏశావుతో అంటాడు, నువ్వు పోయి వేటాడి నా కొరకు ఒక శ్రేష్టమైన ఆహారము చేసి తీసుకొని రమ్మని కోరిన ఆ కోరిక మేరకు తన యొక్క ఆలోచన మేరకు ఏశావు వేటకి పోతాడు. అయితే ఈ మాట విన్న యాకోబు తల్లి విని, ఇదిగో నీ తండ్రి నీ తమ్ముడైన ఏశావుని దీవించటానికి వేటకి పంపించాడు కనుక ఆయన ఆశీర్వాదము నీవెందుకు తీసుకోకూడదు? కనుక నీవు మందలోనికి పోయి ఒక శ్రేష్టమైన గొర్రె పిల్లను తీసుకుని వస్తే మీ తండ్రికి ఇష్టమైన ఆహారం నేను తయారు చేస్తాను. కనుక నీవు పోయి నీ తమ్ముడైన ఏశావు యొక్క ఆశీర్వాదం నీవు తీసుకోమని తల్లి ప్రేరేపించగా, తల్లి ప్రేరేపించినట్లుగా యాకోబు సిద్ధపడి ఆయన ఆహారము సిద్ధపరిచి తన తండ్రికి తీసుకెళ్తాడు. అయితే ఇస్సాకు దగ్గర తండ్రి అని పిలవగా, ఇంత శీఘ్రముగా నువ్వు ఎలాగ తీసుకొని వచ్చావు అని యాకోబు అక్కడ యాసావు స్థానములో ఉన్నట్లుగా నటిస్తున్నాడు. నటన ఈ లోకములో ప్రపంచం ఒక ప్రాముఖ్యంగా మారిపోయింది. నటన
సినిమాలో ఒక నటన, సీరియల్స్లో ఒక నటన, ఈరోజు మీరు చూస్తున్న సోషల్ మీడియాలో ఒక నటన. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నటించడం అనేది ఒక అద్భుతమైన తలాంతుగా ఎంచుకుంటున్నారు. ఈరోజు సాక్షాత్తు కుటుంబంలోనూ తల్లి ఇంటిలో, తండ్రి ఇంటిలో, భర్త భార్య ముందు, భార్య భర్త ముందు, పిల్లలు తల్లిదండ్రుల ముందు ఈరోజు నటించేవారు లేకపోలేదు. ఈరోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఈరోజు గురువుల ముందు లేకపోతే గృహములలో ఆత్మీయుల మధ్య నటించేవారు ఎక్కువ ఉన్నారు. సాక్షాత్తు ఎవరి దగ్గరైనా మనం నటించవచ్చేమో కానీ దేవుని దగ్గర నటించడం అది మోసం. మనం దేవునికి మనం మోసం చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ఎవరిదైనా నటించవచ్చో కానీ నువ్వు దేవుని దగ్గర నటిస్తే నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎందుకంటే దేవుడు సమస్తమును చూచువాడు, ఆయన చూచు దేవుడు. కనుక ఈ యాకోబు తండ్రి అయిన ఇస్సాకు దగ్గర నటిస్తున్నాడు, మాట కూడా ఇమిటేషన్ చేస్తున్నాడు. అలాగే స్వరము మాత్రము ఎలా ఉంది, కానీ తడిమి చూస్తే నువ్వు ఎలా ఉన్నావు. ఇందులో కూడా ఇస్సాకు చాలా గుర్తింపు పొందుతున్నాడు, కానీ ఎగ్జాక్ట్లీగా యాషావునని నమ్మించేశాడు. ఈ నటనతో తన జీవితాన్ని కొనసాగించాలని అనుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆశీర్వదించబడిన తర్వాత ఎవరు తరమకుండానే వెళ్ళిపోయాడు. ఎందుకు? ఇస్సాకు యొక్క ఆశీర్వాదము తరిమేటట్టుగా చేసిందా? తన ఆశీర్వాదము, రావాల్సిన ఆశీర్వాదం యాకోబు మోసం చేసి తీసుకెళ్ళిపోయాడని యాషావుకి తెలిసిన తర్వాత యాషావు తన యొక్క సహోదరుని మీద ప్రేమ పెంచుకున్నాడా, కక్ష పెంచుకున్నాడా? ఈరోజు నటించటం వలన వచ్చేటువంటి నష్టం చాలా ఉన్నాయి. యాకోబు జీవితంలో ఈ నటనతో వెళ్ళిపోయాడు. తన మామయ్య అయిన లాబాను దగ్గర 7 సంవత్సరాలు నటించాడు రాహేలు కోసం. మరొక 7 సంవత్సరాలు లేయా కొరకు నటించినప్పుడు లాబాను మోసం చేశాడు. మోసం చేసి వచ్చిన ఈ వ్యక్తికి మళ్ళా మోసం తగిలింది. మరలా అసలైన వ్యక్తి కొరకు మరలా తిరిగి తన కొలువు చేశాడు. సుమారు 14 సంవత్సరాలు మోసపోతూ కొలువు చేస్తూ బానిసగా జీవిస్తున్నాడు ఎట్టకేలకు. ఆయన మీద ఉన్నటువంటి ఆ కోపము సహోదరునికి చల్లారలేదు. తండ్రి అయిన ఇస్సాకు దగ్గర ఆశీర్వాదం పొందాడే కానీ ఆ ఆశీర్వాదం ఆయనకు నెమ్మదినివ్వలేదు, సంతోషం ఇవ్వలేదు. సహోదరుడైన యాషావు ఏ విధము చేతనైనను తన సహోదరుడైన యాకోబుని అంతం చేయాలి. ఎందుకంటే ఈ నటన ద్వారా ప్రమాదమే తప్ప లాభమేమీ లేదు. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారు ఎవరైనా సరే ఆశీర్వాదాల కోసం నువ్వు నటించి, దేవుని యొక్క దీవెనల కొరకు నటించి, నీ పిల్లల బాగోగుల కొరకు నువ్వు నటించి, దేవుని యొక్క వాగ్దానాన్ని పొంది నేను దేవుని బిడ్డనని చెప్పి నువ్వు నటించి, పెళ్ళైనంత వరకు నటించి, దేవుడు స్వస్థపరిచినంత వరకు నటించి, ఆ తర్వాత నీవు దూరంగా దేవుని ఎడల జీవిస్తే అది ప్రమాదమే. దాని వలన నీకు ఎలాంటి ఆశీర్వాదము లేదు. ఈరోజు నటించే క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు అని చెప్పుటలో సందేహం లేదు. మందిరాల్లో కూడా ఎక్కువ మంది నటించేవారే ఉన్నారు. కొంతమంది ప్రార్థించే వారితో ఏకీభవిస్తారు, కొంతమంది ఏకీభవించరు. కొంతమంది కళ్ళు మూసుకుంటారు కానీ వారు పరధ్యానంలో ఉంటారు. కొంతమంది వాక్యం విన్నట్టుగా ఉంటారు కానీ లోకమంతా, ప్రపంచం వారి మనసంతా తిరుగుతూ ఉంటుంది. వెన్ యూ సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, your acting, your actions will, everything will be visible before God. దేవుని దృష్టిలో నీ యొక్క నటన దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ, there is no, అక్కడ నటన అనేది లేదు. జీవితము ఒక నటన అయిపోయింది, ప్రపంచము ఒక నటనలో ఉంది. ఈ నటించే వారిలో ఒక ఆత్మ పనిచేస్తుంది. అందుకే యేసు ప్రభు వారు తన యొక్క పరిచర్య కాలంలో, ఆ యొక్క పరిచర్య కాలంలో 3.5 సంవత్సర పరిచర్య కాలంలో ఆయనకు ఎదురుపడిన వారందరినీ కూడా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, వారు నటించేవారు. వేషధారులందరూ నటించేవారే. ఈరోజు పాత్రదారులు అంటారు. అంటే వేషాలు. ఏం వేషాలు? నటించే వేషాలు.
నాకు ఒక వేషం ఇవ్వండి వేస్తాను అని. ఈరోజు మీరు చూస్తున్న ఈ సోషల్ మీడియాలో లేక మూవీస్లో, ఈ సీరియల్స్లో వారు నటించి అది నిజమని భ్రమిస్తున్న ఆ ఆత్మ, ఆ నటనలో వారిని ప్రేరేపిస్తూ నిన్ను ప్రేరేపించుట అనేది అది అపవాది నుండి వచ్చే ఆత్మ. ఎవ్రీ యాక్టింగ్, దేర్ ఈజ్ ఎ స్పిరిట్ బిహైండ్ ఎవ్రీ యాక్టింగ్. ప్రతి నటన వెనక అపవాది యొక్క దురాత్మ పనిచేస్తుంది. అందుకే ఈరోజు చాలామంది విధేయులు కారు అంతరంగంలో, కానీ విధేయులుగా నటిస్తారు. కొంతమంది దేవుని బిడలమని, పరిశుద్ధులమని ఈరోజు అంతరంగంలో లేదు కానీ బయటికి మాత్రము పరిశుద్ధులని నటిస్తారు. గమనించాలి, దేవుడు సమస్తమును చూచువాడు. యు కెనాట్ యాక్ట్ బిఫోర్ గాడ్ వాట్ యు లైక్. నీవు నటించేది దేవుడికి ఇష్టం లేదు. నీవు యథార్థంగా దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభువా అని దేవుని దగ్గర పాదాల దగ్గర నువ్వు పడుంటే నా దేవుడు నిన్ను చూస్తాడు. నీకు కలిగిన దానిలో నువ్వు దేవునికి ఇస్తే దేవుడు చూస్తాడు. యథార్థంగా హృదయపూర్వకంగా నీ ఆత్మతో ఆయన ఆరాధిస్తే దేవుడు చూస్తాడు. అంతేగాని ఆయనకి ఇష్టం లేనిది నటన ద్వారా దేవుని దగ్గర మనం ఎలాంటి ఆశీర్వాదం పొందలేము. చాలామంది నాకు కనబడి అడుగుతూ ఉంటారు, అయ్యా మాకు ఈ కార్యం జరిగిపోతే మా కుటుంబం అంతా రక్షణ పొందేస్తామండి. మా పిల్లకి వివాహం అయిపోతే మేమందరము కూడా యేసుప్రభునే నమ్ముకుంటామంటే. వివాహం అయిపోద్ది, కార్యం అయిపోద్ది, కానీ వారు మాత్రం ప్రభువుని నమ్మరు. ఎందుకో తెలుసా? వారు నటించేవారు. ఈరోజు లోకమంతా మనుషులు చేసే భక్తి అంతా కూడా నటనే. రోడ్డు మీద నిలబడి దండం పెట్టేటువంటి వారందరూ నటిస్తున్నారు. అంతేగాని అంతరంగములో వారికి యథార్థమైన అంతరంగములో యథార్థముగా వారు దేవునిని ప్రేమించేటువంటి ఆలోచన మనస్సు లేదు. బయటికి నవ్వుతారు బాగానే, ప్రైజ్ ది లార్డ్, కానీ అంతరంగములో బయటికి ప్రేమిస్తారు కానీ అంతరంగములో ద్వేషం. ప్రియులారా, ఈ యాకోబు యొక్క నటన అతనిని ఎంతవరకు ఆయన ప్రాణము మీదకి కూడా ప్రమాదము వచ్చింది. ఈ నటన కొన్ని సంవత్సరాలు తన జీవితంలో నటించవలసి వచ్చింది. వేషధారిగా బ్రతికాడు, మోసం చేశాడు, మోసగించబడ్డాడు. ఏమి విత్తునో అదే కోస్తాడు. కనుక మనము దేవుని దగ్గర నటించడం అనేది, ఒకవేళ అపవాది తన ఆత్మ ద్వారా ప్రేరేపిస్తే ఆ నటన దేవునికి ఇష్టం. నీవు దేవునికి యథార్థుడిగా నిన్ను నీవు అప్పగించుకోగలిగితే నా దేవుడు నిన్ను బట్టి సంతోషించువాడయ్యన్నాడు. ఆమేన్. ఎత్తబడే సంఘములో, ఎత్తబడే గుంపులో, ఎత్తబడే పరిశుద్ధులలో ఆ బుద్ధి లేని కన్యకలు 5 ఆ బుద్ధి గల కన్యకలతో నటించారు. మా దగ్గర కూడా ఏముంది? దివిటీలు ఉన్నాయి కానీ దివిటీల్లో ఏమీ లేదు, కానీ ఉన్నట్టుగా. ఉదయకాల ప్రార్థనలో కొంతమంది జూమ్లో పాల్గొంటారు, ఆన్ చేసేసి పడుకుండిపోతారు. బట్ దే యాక్ట్ లైక్ దట్ దే ఆర్ జాయినింగ్. ఇది కూడా ఏమంటారు? నటన. సందర్భానుసారంగా చెప్తున్నా, దేవుడా మాకు ఈ కార్యం జరగాలి అని అయిపోయినంత వరకు నటన దేవుడు ఇష్టపడాడండి. దేవునికి కావాల్సింది యథార్థం. దేవునికి గట్టిగా చెప్పు, ప్రభువా నీకు స్తోత్రాలు అంటే దేవుడు తీసుకుంటాడు. ప్రభువా నాకు ఇది లేదని చెప్పు, దేవుడు ఇస్తాడు. దేవా నీకు అది కావాలని అడుగు, యథార్థంగా దేవుడు ఇస్తాడు. అన్నీ కలిగి ఉండి కూడా లేదని చెప్తే అది అబద్ధమే. ఈ నటనలో ఎప్పుడైతే మనము ప్రేరేపించబడతామో అపవాది యొక్క ఆత్మ అనేక రకాలుగా మనల్ని నడిపిస్తుంది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక అబద్ధము తప్పనిసరిగా చెప్పాలి. ఒక నటనకు మరొక నటన, ఆ నటనని కప్పగించుకోవడానికి మరొక నటన. ఈ మధ్యనే కుటుంబాలలో మనం ఎక్కువ చూస్తున్నాము దాపరికాలు. కుటుంబములు ఈరోజు మనం చూస్తున్నాము నటనల. ఈరోజు భర్తకి భార్యకి వచ్చే గొడవ ఏంటంటే, మూడో వ్యక్తి చెప్తాడనమాట భర్తకి, ఇదిగో మీ అత్తగారు వస్తున్నారంట కదా అని. నీకెవరు చెప్పారు అంటే నీ భార్య చెప్పిందని. భార్య మొదట ఎవరాలి కానీ భర్తకి చెప్పలే. థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతాడు అనమాట. ఈరోజు కుటుంబాలలో సులువుగా మరీ ఎక్కువగా ఈ దినాలలో ఈ నటన అనేది ఏర్పడింది.
పిల్లల్లో కూడా అదే పునాది వేయబడింది, తల్లుల్లో కూడా అదే పునాది వేయబడింది, తండ్రుల్లో కూడా అదే పునాది వేయబడింది. ఈ కుటుంబాల్లో ఈ నటన లేనిదే ముందుకు సాగలేని కుటుంబాలు. అందువలన ఈరోజు ఆత్మీయతలోనూ పరిశుద్ధతలోనూ ఆశీర్వాదములోనూ దిగజారిపోతున్న దుస్థితి ఈరోజు దేవుని సంఘములోను దేవుని బిడ్డల్లో కనబడుతుంది. ప్రియులారా, నటించి ఇస్సాకును మోసం చేసి పారిపోయాడు. నెమ్మది లేదు, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 15 నుంచి 22 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మరొక విషయాన్ని మనం చూస్తున్నాము. ఫిలిష్తీయులకు అప్పగించడానికి దెలీలా ఒక అన్యురాలు, ఫిలిష్తీయ దేశస్థురాలు, అన్యురాలు, అభిషేకించబడినటువంటి సంసోనును ఆమె ఏ విధంగా కుయుక్తిగా ఫిలిష్తీయులకు పట్టించిందో, ఈమె దురాత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రేమ అనేటువంటి నటనతో సంసోను దగ్గరికి వచ్చింది. ఆ వాక్యాలు మీరు చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 15 నుంచి 22 వచనాలు. అప్పుడు ఆమె, నా యందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. చాలమ్మా. ఒక అన్యురాలు అభిషేకించబడినటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి నటించింది. మనందరికీ తెలుసు, తెలుగులో ఈ నటికి మరొక మారు పేరు ఉంది, మహానటి. ఈ మహానటులు ఎక్కువ ఉన్నారు ఈరోజు. ఒక దానితో తృప్తి చెందరు, ఒక వస్తువుతో తృప్తి చెందరు, ఒక వస్త్రంతో తృప్తి చెందరు, లేకపోతే కష్టార్జితంలో నుండి వచ్చినటువంటి దాంతో తృప్తి చెందరు. ఈరోజు ఎంత కలిగి ఉన్నా ఇంకా అసంతృప్తితో బ్రతికేటువంటి నటీమణులు ఈరోజు ఎక్కువగా ఉన్నారు. కానీ క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ఏ స్త్రీ అయినా, క్రీస్తు రక్తములో కడిగబడిన సంఘమైనా, యేసు ప్రభు యొక్క నామములో ముద్రించబడిన వారు ఎవరైనా సరే, మీ ప్రతి అవసరతలు కూడా ప్రభువే తీర్చాలి. అవి పొందటానికి నటించడం అనేది పాపము. అవి పొందడానికి నటించటానికి నువ్వు ప్రయత్నం చేస్తే అది అపవాది యొక్క దురాత్మను ప్రేరేపిస్తున్నావు. ఆనాటి కాలంలో యెజబెల్ యొక్క ఆత్మ అనేక జీవితాలను, దేశాలను నాశనం చేసినట్లుగా మనం చరిత్రలో చూస్తున్నాం. కానీ మరియమ్మ మీదకు వచ్చిన ఆత్మ అనేకులకు ఉపకారము చేయగలిగిన, మేలు చేయగలిగిన ఆత్మ చేత నింపబడి ఉంది. ఈరోజు యెజబెలు ద్వారా బయలుపరచబడిన, యెజబెలు ద్వారా ప్రేరేపించబడిన ఆత్మ ద్వారా నడిపించబడుతున్నటువంటి లోకం ఈరోజు ప్రియులారా కనబడుతుంది. ఈరోజు దేవుని సంఘములో ఉన్న దేవుని బిడ్డలు యెజబెల్ ఆత్మ కాదు. కలహాలు తోడ్పడడానికి, కలహములు రేపడానికి, విభేదాలు రేపడానికి, ఉన్నవి లేనిది ఉన్నదిగా చేయటానికి యెజబెల్ ఆత్మ ఈరోజు స్త్రీలలో, పురుషులలో కూడా బలంగా పనిచేస్తుంది. నీకెవరైనా కిట్టకపోతే వారి గురించి నీవు పదే మాట్లాడుతావు. ఎవరైనా నీకు ఇష్టమైతే ఎక్కువగా మాట్లాడుతావు, అవకాశవాదులుగా. ఇది కూడా నటనే. నీకు ఇష్టం కాకపోయినా దేవుని వాక్యం చెప్తుంది, ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు తన పోలికగానే స్త్రీని పురుషునిగా చేశాడు. నువ్వు ఒక వ్యక్తిని దూషిస్తున్నావంటే ఆ వ్యక్తి ఎవరి పోలికలో ఉన్నాడు? దేవుని పోలిక కాదా? సాక్షాత్తు సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావంటే నీ సహోదరుడు ఎవరి పోలిక? 2వ అధ్యాయం 17-18 వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడు తన పోలికగానే స్త్రీని పురుషునిగా చేశాడు కదా. ఈరోజు అందంగా లేని వారిని మనం ద్వేషిస్తూ ఉంటాం, దూషిస్తూ ఉంటాం. అందం కలిగిన వారు నాదే గొప్ప అందమని నటిస్తూ ఉంటాం. కానీ ఈ అందము గురించి విర్రవీగిన వారందరూ కూడా అద్దం ముందు నిలబడి మీ ముఖాన్ని చూసుకోకుండా ఒకసారి మీ యొక్క ముఖము వెనక ఉన్నటువంటి ఆ స్కల్లను ఒకసారి చూడండి. పుర్రే, మీరు ఎంత అందంగా ఉన్నారనేది మీకు కనబడుతుంది. ఈ మధ్యనే ఈ ప్లే స్టోర్లో
మీ యొక్క అవయవాలు, మీ యొక్క స్కల్ ఎలా ఉంటుందో చూసేటువంటి యాప్ ఒకటి వచ్చింది. అది ఆన్ చేసి ఒకసారి ఎలా చూసుకోండి, మీ అందం అనేది ఎలాంటిదో అన్నది కనబడుతుంది. ప్రియులారా, సంసోనును ప్రేమిస్తున్నాను అని చెప్పి నటించింది. ఆ నటన వెనక ద్రోహం ఉంది, ఆ నటన వెనక దుర్మార్గము, నటన వెనక కుయుక్తి ఉంది, అపవాది యొక్క ఆత్మ పనిచేస్తుంది. సంసోను ఆమె యొక్క ప్రేమలో పడ్డాడు. దెలీలా యొక్క ప్రేమలో పడి మైమరిచి తన బలము యొక్క రహస్యాన్ని చెప్పటానికి సిద్ధపడ్డాడు. అందుకే లోకములో దేవుని ప్రేమ కంటే ఏ ప్రేమ కూడా ఎక్కువ కాదు. బతికినంత వరకు, చనిపోయిన తర్వాత వాళ్ళ కాటి వరకు కూడా రారు, వెనక కూడా చూడరు. ఒక తల్లి చచ్చిపోతే ఆ తల్లికి చెవులకి కొత్తగా జంకాలు కూతురు కొన్నదని సమాధిలో పెట్టిన తల్లి దగ్గర ఉన్న ఆ తల్లి సమాధిలో పడుకోబడినటువంటి ఆ తల్లి యొక్క చెవులో నుండి ఆ జముకాలు తీయాలన్న ఆలోచన కూతురికి ఎక్కువైపోయింది. తల్లి మీద ఉన్న ప్రేమ ఇంతేనా? నటన, ప్రేమ నటన. ఆత్మీయతలోనూ నటనే, భౌతికంగా కూడా నటనే. ఆప్యాయతలోనూ నటనే, అనురాగంలో కూడా నటనే, ప్రార్థనలో కూడా నటనే, సహవాసంలో కూడా నటనే. ఈరోజు మనుష్యులు వారు చేస్తున్నదంతా కూడా నటనే. మరి ఏది యథార్థంగా చేస్తున్నారు అని అంటే, ఈ రోజుల్లో ఎవరు ఏది ఎవరికి ఎవరు కరెక్ట్గా చేయట్లేదు అన్నది దేవుని వాక్యం బోధిస్తుంది. దేశాలలో పరిపాలించేవారు కూడా నటనే, ప్రతి ఒక్కరిలో కూడా. ఎందుకంటే మనం చూస్తుంది నటన, మీరు టీవీలో చూస్తుంది నటన, మూవీలో చూస్తుంది నటన, చర్చిలో మీరు చేసేది నటన. కొన్నిసార్లు యథార్థంగా మీరు చేసేది మహా అయితే 1%. అది మారు మనసుకు నిదర్శనం. అది మీరు చేసేది ఏదైనా యథార్థంగా చేస్తున్నారంటే అది మారు మనసుకు నిదర్శనం. 1%. మిగిలినవన్నీ కూడా జీరో. ప్రార్థన జీరో, సహవాసమా జీరో, దేవునికి ఇచ్చుట జీరో, ఆరాధించడము జీరో, సహవాసంలో పాల్గొనడం జీరో, ఉపవాసము జీరో, ఏకూజాన్ లేవి ప్రార్థన చేయడం జీరో, దేవునికి మహిమ చెల్లించడం జీరో, ఎవ్రీథింగ్ జీరో. ఆ 1% ఏంటంటే జీరో 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 జీరో. మన ఆత్మీయ జీవితం వాల్యూ జీరో. మళ్ళా గద్దించబడ్డం, హెచ్చరించబడ్డం, సరిచేయబడ్డం, బోధించబడడం, టీచింగ్ చేయబడ్డం, మళ్ళా తిరిగి పరీక్షించుకోవడం, మళ్ళా యథావిధిగా వెళ్ళిపోవడం, ఇది కూడా ఒక నటనే. దెలీలా నటించింది, నమ్మించింది, మోసం చేసింది. ఎట్టికేళ్లకు ఫిలిస్తీన్లకి తాను ప్రేమించానని చెప్పిన వ్యక్తిని తీసుకెళ్ళి అప్పగించింది. తన బలం యొక్క రహస్యాన్ని కూడా చెప్పింది. నటించి మోసం చేసింది. సాక్షాత్తు అభిషక్తుడైన సంసోన్ని శత్రువుల చేతికి అప్పగించబడింది. ఈ నటనలో మైమరిచినటువంటి సంసోను ఈ నటనను గుర్తించక తన యొక్క ఆత్మీయ స్థితిని, తన యొక్క దృష్టిని కోల్పోయాడు. నటించి మోసపోయాడు. ఈరోజు అపవాది నీ దగ్గరికి నటిస్తున్నాడు. ఆ నటనకు ఈరోజు ఆకర్షణలు అయిపోతున్నారు ఎంతోమంది. వాక్యంలో రాయబడి ఉంది, వివాహము అన్ని విషయములలో ఘనంగా ఉండాలని చెప్పి డీజే పెడుతున్నారు. ఘనంగా ఉండాలని చెప్పి అందరికీ బట్టలు కొనేస్తున్నారు. ఘనంగా ఉండాలని చెప్పి అప్పు చేసైనా సరే స్టేటస్కు తక్కువ కాకూడదు, వారు విస్తారంగా వారు ఖర్చు పెడుతున్నారు. ఎలాగుండాలని? నిజమైన ఘనత ఆదికాండంలో మనం చూస్తున్నాం. ఆదాము అంటాడు, నా ఎముకలలో ఒక ఎముక, మై బిలాంగ్స్. నా అనే మాట ఇట్స్ మై బిలాంగ్స్.
ఈ రోజుల్లో వివాహం చేసుకునేవారు కులాలు చూస్తున్నారు, కులంతో కాపురం చేయరు కదా. ఈరోజు వివాహం చేసుకునేవారు రంగుల్లో చూస్తున్నారు, కాపురం ఎవరితో చేస్తారు? ఈరోజు క్రైస్తవులు ఎక్కువైపోయింది, కులం కావాలా, మతం కావాలా, ఇది కావాలా, అది కావాలని. దేవుడిచ్చింది కులాలతోనో లేకపోతే గొప్పతనంతోనో లేకపోతే ఐశ్వర్యంతోనో లేకపోతే ధనంతోనో కాదు కాపురం చేసేది, వ్యక్తితో కాపురం చేయడానికి. లోకములో నటన వలయములో మనుషులు ఉన్నారు. ఆ యొక్క నటన వలయానికి ఈరోజు అనేక మంది ఆకర్షించబడుతున్నారు. ఎవరో మంచిగా వాక్యం చెప్తున్నారు, వారికి ఆకర్షించబడుతున్నారు. అది నటన అని వారికి తెలియదు. సరిచేసేది, గద్దించేది, హెచ్చరించేది వాక్యములో లేకుండా ఈరోజు అనేకులని ఆకర్షించేటువంటి బోధకులు ఉంటున్నారు. యవనస్తులు తారతమ్యము లేకుండా ఈరోజు ఆకర్షించబడుతున్నారు. ప్రియులారా గమనించండి, రాకడి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఈరోజు మారు మనసు పొంది రక్షణ పొందిన వారందరూ కూడా ఈ దెలీలా ఏ విధంగా మోసగించిందో సంసోన్ని, అట్టి రీతిగా ఈరోజు రానున్న దినాలలో దేవుని బిడ్డలు, ఆత్మీయులు, విశ్వాసులైన వారు, దేవుని కొరకు సమర్పణ కలిగిన వారందరూ మోసగించబడే దినాల్లోకి వచ్చేసాం. మనం ఈజీగా మోసగించబడతాం. ఇట్స్ అ వెరీ వెరీ ఈజీ టు బై ద ప్యాటర్న్. అపవాది చేత పడతాం, గ్యారంటీ లేదు. యూ కెన్ బి చీట్ ఎట్ ఎనీ టైం. నువ్వు మోసగిస్తావు. అందుకే నువ్వేం చేసినా మహిమ దేవునికే కలగాలి, కానీ మనుషుల వలన వచ్చేటువంటిది ఏదైనా దేవునికి మహిమ. ఆ మహిమ నువ్వు దొంగిలిస్తే నీలో అపవాది పనిచేస్తాడు. ఈరోజు మహిమను దొంగలించి, దేవుని మహిమను దొంగలించి, ఈరోజు దేవుని యొక్క నామాన్ని ఉపయోగించి చలామణి వారు ఈరోజు ప్రపంచంలోకి వచ్చారు. నటించి భ్రమపరిచి ఈరోజు ఆత్మీయ బలాన్ని, ఆత్మీయమైనటువంటి పురోగతిని, ఆత్మీయమైన ఈరోజు పాడు చేసి ఈరోజు దేవునికి విరోధంగా ఎడబాటు చేయాలన్నటువంటి దినాలలోనికి వచ్చాము. సంసోను మోసగించబడ్డాడు నటన వలన. నటన నీ ఆత్మీయ జీవితంలో ఉంటే, నీ నటన నీ భక్తి జీవితంలో ఉంటే అది వదులుకోవాలి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, సంవత్సరాలు దొర్లుతున్నాయి, నువ్వు ఇంకా అదే స్థితిలో ఉన్నావు, ఇంకా ఆ పరిస్థితిలోనే బ్రతుకుతున్నావు. ఆ ఆఖరి టైంలోనైనా సరే సన్నిధిలో యథార్థంగా నిన్ను నీవు సమర్పించుకోగలిగితే దేవుడు పరచబడతాడు. మూడవది, మొదటి సమూయేలు 18వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు మీరు చదివితే, దావీదును చంపాలని సౌలు దావీదు ముందు నటించాడు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు. అందుకు దావీదు, రాజునకు అల్లుడనగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహలోతీయుడైన అద్రియేలుకిచ్చి పెండ్లి చేసెను. ఒక నిమిషం, సౌలులో ఉన్నటువంటి ఆ అంతరంగ ఉద్దేశం ఏంటంటే గమనించాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలీలకి రాజుగా అయోగ్యుడిగా ఎంచబడ్డాడో అప్పుడే సౌలు జీవితంలో నుండి దేవుని యొక్క ఆత్మ వెడలిపోయింది. సౌలు అభిషేకించబడిన వాడే, కానీ దేవుడు రిజెక్ట్ చేశాడు. సౌలా, ఇక మీదట నీవు ఇశ్రాయేలుకి రాజుగా ఉండటానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు నా యొక్క మాట వినలేదు, అవిధేయుడై ఉన్నావు. కనుక నేను ఇశ్రాయేలీలకి మరొక రాజును నియమించబోతున్నాను. ఆ రాజు ఎవరో కాదు, దావీదు. దావీదు రాజుగా నియమించబడుచున్నాడు అన్న మాట విన్న దగ్గర నుంచి కూడా సౌలు దావీదును ఏదో రకంగా ద్వేషాన్ని, అసూయను పెంచుకున్నాడు. ఆఖరికి చంపాలనుకున్నాడు. ఆ క్రమంలో ఆఖరికి తన అల్లుడిగా చేసుకోవాలి. అల్లుడిగా చేసుకొని తన కుమార్తె ద్వారా
దావీదును చంపటానికి నటించాడు. ఆ భాగాలన్నీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. దావీదు తన యొక్క జీవితాన్ని నాశనం చేయటానికై సౌలు నటించాడు. వాక్యం చెప్తుంది సౌలులో దురాత్మ ఉంది. దావీదు పాట పాడినప్పుడు, దావీదు ఆరాధించినప్పుడల్లా సౌలులో ఉన్న దురాత్మ బయటికి పోతూ ఉండేది, మళ్ళా తిరిగి ఆయనలోకి వచ్చేస్తూ ఉండేది. సౌలు నటించిన నటన, వేషధారణ అపవాది యొక్క ప్రేరణ. ప్రియులరా, ఈ ఉదయకాలం దేవుని మాట వింటున్నా దేవుని బిడ్డలు గమనించాలి. నువ్వు రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు కూడా యథార్థంగా ఎప్పుడైనా దేవుని దగ్గర మొర్రపెట్టుకున్నావా? యథార్థంగా దేవుని దగ్గర ఏదైనా ఒప్పుకున్నావా? యథార్థంగా నమ్మకంగా నీ దేవుని సన్నిధికి పోయి దేవుని నువ్వు ఆరాధించావా? చేసావేమో, కానీ మరలా చేస్తున్నట్లుగా నటించడానికి అపవాది నిన్ను ప్రేరేపించుండొచ్చేమో. కనుక ఆ క్రమంలో చేసి నువ్వు ఆగిపోయావు, అది కొనసాగించి నువ్వు ఆగిపోయావు. వాటిని కొనసాగించలేక చేస్తున్నానని ఒకవేళ నువ్వు నటిస్తున్నావేమో. ఈ నటన ఆత్మ నేటి దినాలలో మరి బలంగా పనిచేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. అందువలన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్నవారులారా, ఎడతెగక ప్రార్థన చేయమని ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నారు. ఎడతెగక. నిన్నే కదండి ప్రార్థన చేసాం, మళ్ళా చేయాలా? నిన్నే 3 రోజులు ఉపవాసం ఉన్నాం, మళ్ళా చేయాలా? ఎడతెగక, కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు ప్రే. మార్నింగ్ ప్రార్థన చేసావు, మళ్ళీ ఈవినింగ్ కూడా చేయాలి. ఎడతెగక. ఎందుకో తెలుసా? నిన్ను ఎలాంటి యెజెబెలు ఆత్మ ప్రేరేపించబడకూడదు. నువ్వు దేవునికి చేసింది ఏదైనా సరే యెజెబెల్ ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. నువ్వు ఇది చేసావు కదా అని నిన్ను నేనే అతిశయింపజేసే ప్రేరణ కలిగిస్తుంది. అది కూడా నటించే ఆత్మ. నువ్వు ఎంత చేసినా యు నీడ్ టు మేక్ యువర్ సెల్ఫ్ జీరో. నిన్ను నీవు జీరో చేసుకోవాలి, శూన్యం చేసుకోవాలి. దేవా, నేను నథింగ్, ఐఎమ్ నథింగ్, నేను ఏ పార్టీ వాడను, నేను ఏమి కాను. నువ్వు అధికంగా ప్రార్థించినా, అధికంగా దేవుని కొరకు ఏది చేసినా, దేవునికి పరిచర్య చేసినా, దేవునికి సహాయం చేసినా, దేవుని కార్యాల్లో పాల్గొన్నా, నిన్ను నీవు జీరో చేసుకోగలిగితేనే నువ్వు దేవునికి మహిమకరమైన పాత్రగా వాడబడతావు. అంతేగాని చేసిన దానిని నీ ద్వారా అపవాది ప్రేరేపించి మాట్లాడుతూ ఉంటే నిన్ను నటనలోనికి నడిపిస్తాడు. అనేక మంది ఈ నటన ద్వారానే వెనకబడి ఉన్నారు. ఈ నటన ద్వారానే వారి ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నారు. ఈ నటన ద్వారానే దేవుని సన్నిధిలో వారు ఎదగలేకపోతున్నారు. ఈ నటన ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో సాకులు చెప్తాం. ఈ నటన ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో సాకులు మాత్రమే కాదు, ఆ సాకులు నమ్మించడానికి అబద్ధము కూడా పలికించడానికి అపవాది ప్రేరేపిస్తాడు. ఒక్కసారి అపవాది ఆత్మ ప్రవేశించినప్పుడు అబద్ధాన్ని కూడా ప్రేరేపిస్తాడు. ఎగ్జాక్ట్లీ ఏదైనా వనంలో అదే జరిగింది. దేవుడు చెప్పింది ఒకటి, అవ్వమ్మ గారు చెప్పింది ఒకటి. దాన్ని అవకాశం తీసుకొని అపవాది ఏం చేశాడంటే కంప్లీట్ అక్కడ ఆ నటన అనేది అక్కడ కరెక్ట్గా సింక్ అయింది. నువ్వు మంచిగా నటిస్తే నీకు బోల్ డబ్బులు వస్తాయి. నువ్వు మంచిగా నటిస్తే అవార్డు కూడా వస్తుంది. నువ్వు మంచిగా నటిస్తే ఆస్కర్ అవార్డు కూడా దొరుకుతుంది. ఈరోజు సంఘముల్లోనూ, ఆత్మీయ జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలో కూడా ఈ నటననే అపవాది ప్రేరేపిస్తున్నాడు. ఉన్నదన్నట్టుగా చేసే భక్తి ఈరోజు లేదు. నటన మోసకరమైనది. అమ్నోను తన సహోదరునితో సహించటానికి తాను రోగి అయి ఉన్నట్లుగా నటించినట్లుగా 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 14 వచనంలో మనం చూస్తాం. ఈ అమ్నోను నటించాడు తన రోగి అని. ఉద్దేశం ఏంటో తెలుసా? తన సహోదరి అయిన తామారుతో శయనించటానికి. ఇది చాలా నటన. అందుకే ఈరోజు మనం విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఈ విస్తారమైన మాటల వలన ప్రియులారా
కల్పితమైన వాటిని కట్టడానికి అపవాది ప్రేరేపిస్తాడు. చిన్న ఎగ్జాంపుల్, ఆటంకం వచ్చింది, ఆ ఆటంకం నుండి మనం చేయగలిగిన దాన్ని మనం చేయలేకపోయాం. అయితే అవతల మనుషులు ఏమనుకుంటారో, అవతల మనుషులు ఏం ఫీల్ అవుతారో అని వారు ఫీల్ కాకుండా నిమిత్తం మనము దానిని మరొక విధంగా మాట్లాడుతాం. ఇది కూడా నటనలో నుండి వచ్చేటువంటి ఒక అబద్ధం. క్రైస్తవులు అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పమని దేవుని వాక్యం ఒక్కనిస్తుంది. వాట్ యు సే. ఎక్కడున్నారండి మీరు అంటే, ప్రస్తుతానికి మధురవాడలోనే ఉన్నాం, కానీ నేను విజయనగరంలో ఉన్నానండి అంటే ఎవరు మోసం చేసుకుంటున్నారు? చిన్న ఉదాహరణ, ఎక్కడున్నారు మీరు అంటే వాస్తవానికి ఇంట్లోనే ఉన్నారు, కానీ ఎక్కడికి వెళ్ళారు? అవతల వారికి ఏం చెప్పాలి? నేను ఇక్కడ లేనండి, ఎక్కడున్నాను? బయట ఉన్నాను. మనకు తెలీదు. వితౌట్ అవర్ నాలెడ్జ్, మనకు తెలియకుండానే అపవాది యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపించి నోటితో అబద్ధం. అబద్ధం పుణ్యమా పాపమా? ఈ అబద్ధము అనే ఆత్మ, ఈ నటించే ఆత్మ మన ఆత్మీయ జీవితానికి గండి కొడుతుంది. ఊరు వెళ్ళలేదు, కానీ ఇంట్లోనే ఉన్నావు. వాస్తవం చెప్పడంలో తప్పేముంది? ప్రాణాలు ఏం పోవు కదా. నీ యొక్క పనిలోనే ఉన్నావు, కానీ నువ్వు ఎక్కడో ఉన్నట్టు చెప్పడం. ఈరోజు దినములు గడుస్తున్న కొలది, మన ఆత్మీయ రక్షణ జీవితం యొక్క సంవత్సరాలు గతించుచున్న కొలది మనలో దిగజారుడి స్థితి, నులివెచ్చని స్థితి. నేను ఒక మాట చెప్తాను, నులివెచ్చని క్రైస్తవులు గద్దింపుని ఇష్టపడరు. నులివెచ్చని క్రైస్తవులు హెచ్చరికను ఇష్టపడరు. నులివెచ్చని క్రైస్తవులు సరిచేయబడడానికి ఇష్టపడరు. నులివెచ్చని క్రైస్తవులు ఇతరులను తీర్పు తీరుస్తారు. నులివెచ్చని క్రైస్తవులు ఇతరుల తప్పులను ఎంచుతారు. నులివెచ్చని క్రైస్తవులు ఎవరు సరిచేస్తారో వారి యొక్క తప్పులను ఎంచి అనేకులకు ప్రకటిస్తారు. వీరు నులివెచ్చని క్రైస్తవుల యొక్క క్రియలు. నటన ప్రమాదం ఆత్మీయ జీవితానికి. నువ్వు ప్రభువుని మనసారా అంగీకరిస్తున్నావా? యేసు ప్రభు అన్నాడు పేతురుతో, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మరొకసారి అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మాటతో కాదయ్యా, క్రియలతో కావాలి. మూడోసారి అడిగిన తర్వాత పేతురు అంటున్నాడు, అయ్యా అది నీకే తెలియను, నేను ప్రేమిస్తున్నానో లేదు. అప్పుడు ప్రభు అంటాడు, రేపు కోడి కూయక ముందే నువ్వు ముమ్మారు నీవు నన్ను ఎరుగవని నువ్వు చెప్పుదవు అన్నప్పుడు, ప్రభు అది జరగదు, నేను చెప్పడం ఏంటి? అది ప్రవచించేశాడు ప్రభు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభు చెప్పినవన్నీ ఏమీ కూడా ఏమంటే జరగకుండా ఉండవు. ప్రభు చెప్పినవన్నీ జరుగునుగాక. మొత్తం సువార్త 24వ అధ్యాయం మీరు చదివితే, లోకంలో దేవుడే ప్రభు, ఈ లోకానికి వచ్చి ప్రభు ఏం చెప్పాడు అన్నీ ఆయన జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రవచనాలు ఆయన ప్రవచింపజేశాడు, ప్రవక్తలు ప్రవచింపజేసినవన్నీ లేఖనాల్లోనికి వచ్చాం. ఇంకొక మాట చెప్తాను, చేస్తామేనండి. ఈ నటన ఎందుకు ఈ లోకంలో ఎక్కువ అవుతుందంటే, ప్రభు రాకడి దినాలు కనుక. ఈ రాకడి దినాలలో మరి ఎక్కువ నటన పెరుగుతుంది. భక్తి పరులు భక్తిహీనులుగా మారుతారు, విశ్వాసులు అవిశ్వాసులుగా మారుతారు. ఎప్పటి నుండో రక్షించబడిన వారందరూ కూడా వారి ఆత్మీయ జీవితం చల్లారిపోతుంది. ఏమవుతుంది వారి ఆత్మీయ జీవితం అంటే? నశించిపోద్ది. ఎందుకంటే ఈ రాకడి దినాలు వాక్యం చెప్తుంది, మొదటి వారు కడపటిగా ఉన్నవారు ఎవరంటే, ఇప్పుడు ఎవరైతే అన్యులుగా ఉన్నారో, విగ్రహారాధన చేస్తున్నారో, నిజ దేవుణ్ణి ఎవరు ఎరగకుండా ఉన్నారో వారందరూ కూడా ఏమవుతారంటే, కడపగా ఉన్న వారందరూ మొదటికి వచ్చేస్తారు. ఒకప్పుడు మనం వాక్యంలో ఉన్నాము, దేవునిలో ఉన్నాము, దేవుని చదువులో ఉన్నాం. అదేంటో కానీ దేవునిలో పరిపక్వత పెరుగుచున్న కొలది, జ్ఞానం పెరుగుచున్న కొలది, ఆత్మీయతలో మనం అన్ని విషయాలు నేర్చుకున్న కొలది, ఇంకనూ అనేకులను మనము ప్రేరేపించే వారుగా ఉండాలి. కానీ మనం అనేకులను చల్లార్చేటువంటి వారుగా ఉన్నాము. మనం దిగజారిపోతున్నాం. ఆ పెళ్ళికి నువ్వు వస్తావా? నేను రాను.
నువ్వు రాకపోతే నేను రాను. లోకంలో ఉన్న కార్యాలకును దేవుని కార్యాలకు సమానంగా చూసుకుంటున్నారు ఈరోజు. నటన ప్రమాదం. యేసు ప్రభు ఎదుట నటిస్తున్న మరొక అద్భుతమైన శిష్యుడు ఎవరో చెప్పండి? ఇస్కరియోతు యోధ. 3.5 సంవత్సరాలు యేసుతో నటించాడు. ఎలాగా? శిష్యుడిగా. ఈరోజు ఈ మందిరంలో ఈ పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది పాస్టర్ గారితో ఉండి నటించిన వారు అనేక మంది ఉన్నారు. నటించి ద్రోహం చేసిపోయారు. ద్రోహం అంటే ఏం కాదు, వారి ద్వారా ఎంతమంది వచ్చారో వారందరిని మళ్ళీ వెనక తీసుకెళ్ళిపోయారు. అదే ద్రోహం. ఇంకంతకంటే ఏం ద్రోహం ఉంటుంది? ఆ ద్రోహం చేసే వారితో మళ్ళీ నువ్వు జతగడితే, వారితో మళ్ళీ నువ్వు తిరిగి సహవాసం చేస్తే ఆ ద్రోహం చేసిన వారి యొక్క కలంకం కూడా నీకు అంటుకుంటుంది కదా. ఇప్పుడు శిష్యుడైన యోధ ఎవరికి ద్రోహం చేశాడు? సాక్షాత్తు యేసయ్యకు ద్రోహం చేశాడు. ఇప్పుడు మనమందరం కలిసి ఇస్కరియోతు యోధ ఫెలోషిప్ పెడదామా? ఇస్కరియోతు యోధతో సహవాసం చేద్దామా? ఒకవేళ ఇస్కరియోతు యోధతో సహవాసం చేస్తే లోకంలో అందరూ ఇష్టపడతారేమో, కానీ యేసయ్య మాత్రం ఇష్టపడతాడా? నైతిక విలువలు పోగొట్టుకుంటున్న దినాలలో మనం బ్రతుకుతున్నాం కనుక ఈరోజు నా కూతురని, నా కొడుకని నువ్వు అభిమానించి ప్రేమించే వారందరూ కూడా తండ్రిగా నిన్ను ద్రోహం చేసే వారితో కూడా స్నేహం చేసేటువంటి దినాలు ఇవి. తండ్రిని చంపిన వారితోనే స్నేహం చేసే కొడుకులున్న దినాలు ఇవి. స్నేహం చేసే కొడుకులు, కుమారులు స్నేహం చేసే కుమారుల దినాలలో మనం ఉన్నాం. ప్రియులారా, ఎట్టిపోతుంది ప్రపంచం? ఏ నైతిక విలువలకు దిగజారిపోతుంది ప్రపంచం? ఏమండి గమనించాలి. నటన ప్రమాదం. యాషావు యొక్క ఆశీర్వాదాన్ని నటించి యాకోబు పట్టిపోయాడు, నెమ్మది లేకుండా బ్రతికాడు. దలీలా మోసం చేసింది, నటించింది, సంసోన్ యొక్క బలాన్ని, సీక్రెట్ని ఫిలిస్తీన్లకు చెప్పింది. ఎట్టికేలకు ఆ ఫిలిస్తీన్లందరూ కూడా సంసోనును ఆ దేవత బలికి, ఆ యొక్క వారి యొక్క దేవతకు బలి ఇవ్వటానికై ఆ మహాసమూహములో సంసోను నిలబెట్టగా అందులో దలీలా కూడా ఉంది. సంసోను మరొకసారి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడయ్యా, ఈ ఒక్కసారికి నీ బలం నాకు దయచేయమన్నాడు. పశ్చాత్తాపడ్డాడు. కన్నులు పెరిగివేయబడ్డాయి. అంధుడైపోయాడు, చీకటిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రభుని అడిగాడు. దేవుని ఆత్మ ఒక్కసారి సంసోను మీదకి రాగా ఆ పోర్టుకల్లో ఉన్నటువంటి ఆ మూల స్తంభాలన్నీ కూడా కూల్చివేయగా ఫిలిస్తీన్లందరూ కూడా ఒకేసారి మరణించారు. ప్రియులారా, దేవుని ఆత్మ బలము మన యొక్క శత్రువులను సైతం నాశనం చేయడానికి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఆత్మబలం కావాలి, శరీర బలం కాదు. ఆత్మబలం కావాలి, ధనబలం కాదు. ఆత్మబలం కావాలి, మనుషుల బలం కాదు. ఆత్మబలం కావాలి, ఈరోజు నీ స్నేహితుల బలం కాదు. ఆత్మబలము కావాలి, ఈరోజు లోక జ్ఞానమైన బలము కాదు. ఆత్మబలము కావాలి. ఆత్మబలముతోనూ ఉండగలిగితే పరలోక జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ జ్ఞానము ద్వారా ఈ లోకములో నువ్వు ఎలా మసులుకోవాలో, నీ రక్షణ ఎలా కాపాడుకోవాలో, నీ బిడ్డలను ఏ విధంగా కాచుకోవాలో నా దేవుడు నీ జ్ఞానముతోను వివేచనతో నడిపిస్తాడు. ఈరోజు నువ్వు చదువుకున్న జ్ఞానము పనిచేయదు. నువ్వు సంపాదించిన డిగ్రీలు కూడా పనిచేయవు. ఈరోజు శాస్త్రజ్ఞులు ఉన్నారు, ఈరోజు పరిశోధకులు ఉన్నారు, డిగ్రీలు చదువుకొని ఈరోజు లోక జ్ఞానాన్ని సంపాదించుకున్న వారు ఉన్నారు. కానీ దేవుని యొక్క మర్మాలు, దేవుడు ఏం చేయబోతున్నాడు అన్న విషయాలు ఈరోజు వారికి అర్థం కావటం లేదు. కానీ రక్షించబడిన వారికి దేవుడు వివరిస్తున్నాడు. చదువులేని పామరులు ఈ లోకమంతటిని కూడా కలవరపరిచారు. ప్రియులరా, మనమందరం రక్షించబడి ఉన్నాం కనుక ఇస్కరియోతు నటించిన ఆ యొక్క నటన మహా గొప్పది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నటించాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సాక్షాత్తు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు దగ్గర శిష్యుడిగా నటించాడు, పరిచారకుడిగా నటించాడు. ఆయన నామమున ప్రార్థనలు చేశాడు, అనేకమైన స్వస్థతలలో పాల్గొన్నాడు. యేసు ప్రభు వారు సాక్షాత్తు ఏం చేస్తున్నాడు, ఆయన బోధలు విన్నాడు. శిష్యుడిగా నటించాడు. ఎట్టికేలకు నటించిన ఇస్కరియోతు యోధ యేసు ప్రభుకి బేరం పెట్టాడు. యేసు ప్రభును అమ్మేయాలని బేరం పెట్టాడు. ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ వరము, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధ ఆత్మశక్తి, దేవుడు నీకు ఇచ్చిన సమర్పణ, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఉనికిని
నీవు ఒకవేళ బేరం పెట్టుకుంటున్నావేమో. ఉదయకాలం వింటున్న వారులారా గమనించాలి, దేవుడు నమ్మకమైన వాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు, 47వ అధ్యాయం 50 వచనాలు మీరు చదివితే, ఆయనను అప్పగించటానికై ఆయన సహవాసంలో కూర్చున్నాడు, బలలో కూర్చున్నాడు, ఆ మేడగదిలో కూర్చున్నాడు. ప్రభువారు నా రక్తమును నా యొక్క శరీరమును మీరు తినండి అన్నాడు. ఆ క్రమంలో ప్రభువారు అందరినీ పరిశోధిస్తున్నాడు. ప్రభువారు పరిశోధించినప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగించాలని ప్రేరేపించబడ్డాడు. అందరూ పరిశోధించుకుంటున్నారు, నేనా 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 దేవుని బిడ్డలు పరిశోధించుకుంటే దీవించబడతారు. దేవుని బిడ్డలు పరిశోధించకుండా ఒకరి మీద నెట్టి వేస్తే ఆ కలంకము మీ కలంకము ఏకమవుతుంది. నేనా ప్రభువా, నేనా నేనా డ్యూటీకి వెళ్ళకుండానే డ్యూటీకి వచ్చినట్లుగా సంతకాలు పెట్టేవారు ఉన్నారు. అది కూడా కలంకమే. ఎందుకంటే ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? యా, హోంవర్క్ ఇంట్లో అమ్మ లేకపోతే నాన్న ఎవరో చేసేస్తారు, నేనే చేశానని చూపిస్తారు అన్నమాట హోంవర్క్. నీ పిల్లల్ని కలంకాన్ని తెప్పిస్తున్నావేమో ఒకసారి తల్లులైన తండ్రులు గమనించాలి. మళ్ళీ లెటర్ ఇస్తాను అన్నమాట, మా పాప బాగోలేదండి స్కూల్కి రాదండి అని. కానీ ఇంట్లో బాగానే ఉంటుంది. అబద్ధమే, నటన, భ్రమించే ఆత్మ ఈరోజు ప్రతి ఒక్కరిలో ఇమిడిపోయింది, రక్తంలో ఇమిడిపోయింది. అందుకే ప్రతిరోజు దేవుని బిడ్డలు పరిశుద్ధ రక్తంలో కడగబడాలి. యు నీడ్ టు వాష్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కడగబడాలి. ఈరోజు నీ పిల్లలకు ఏం తక్కువ? కానీ నీ పిల్లలకు లోక జ్ఞానమే నువ్వు నేర్పుతున్నావు, కానీ దైవ జ్ఞానం నువ్వు నేర్పట్లేదే. నీ పిల్లలకు లోక జ్ఞానం ఎక్కువ, దైవ జ్ఞానం లేదు. నువ్వు దేవునితో వారి సహవాసం చేసే జ్ఞానం నేర్పితే వారు పెద్ద అయినప్పుడు తప్పిపోరు, దేవునికి మహిమకరంగా జీవిస్తారు. వీడెందుకురా ఈ మార్గంలో నడుస్తున్నాడంటే తల్లిదండ్రుల యొక్క సమస్య. వీడెందుకు ఈ మార్గంలో జీవించాడంటే తల్లిదండ్రులు వాడికి నేర్పలేదు. మాకు పిల్లలు పుట్టారన్న సంబరపడుతున్నారేమో, కానీ మీ పిల్లలను దైవ మార్గంలో నడిపితే దేవుడు మహిమ పొంది లోకంలో వారి ద్వారా ఏం చేయించుకోవాలా ఎంచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాకు ఈ బాబు కావాలి, మాకు ఆ పాప కావాలి, మంచిదే. కానీ ఇచ్చిన దేవునికి మరలా తిరిగి నువ్వు బహుమానంగా ఇవ్వగలిగితే నా దేవుడు సంతోషిస్తాడు. ఆమె నటన క్రైస్తవ లోకంలో ఎక్కువగా ఉంది. మైక్ పట్టుకొని పాడుతూ ఉంటారు చూసారా, సౌండ్ సరిగ్గా లేకపోతే మైక్ వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు దేవునికి పాడినారు కాదు, మ్యూజిక్తో పాడతారు చూసారా. మ్యూజిక్ సరిగ్గా లేకపోతే, ఆ మ్యూజిక్ అందించకపోతే వీళ్ళు పాడగలరా? ఇప్పుడు ఎక్కువగా ఆకర్షణ ఎక్కువైపోయింది, అట్రాక్షన్. డీజేలు ఉండాలి, లైటింగ్ సిస్టమ్ ఉండాలి, ఏమండి, మనుషులందరూ కలర్ఫుల్గా ఉండాలి, అప్పుడు దేవుని ఆరాధిస్తారు. దేవుడు ఎప్పుడు అలా చెప్పలేదు. ఈరోజు లోకము, క్రైస్తవ లోకం ఎటుపోతుందో చూడండి. నీ గదిలో ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తే నా దేవుని సన్నిధిని అనుభవిస్తావు. అంతేగాని లైట్లతోనో పొగలతోనో మంచులతోనో మనుషుల మధ్య నువ్వు ఆరాధించడం నా వాక్యం చెప్తుంది. ఎక్కడ నా నామంలో దేర్. ఈరోజు చాలా సంఘాలు యథార్థంగా ఆరాధించే సంఘాలు ఎన్నో ఉన్నాయి. పాకల్లోనూ, షెడ్లలోనూ, చెట్ల కింద, పుట్ల కింద. ఆ స్థలాలలో దేవుడు మహిమపరచబడతాడు. అంతేగాని వేల సంఖ్యలో కూర్చున్న వారి దగ్గర దేవుడు మహిమ ఉండదు. ఎందుకో తెలుసా? వాళ్ళు జనాన్ని చూసి జనాలు చూసి జనాలు వచ్చేవారే కానీ దేవుని చూసి వచ్చేవారు కాదు. ఈరోజు నటన ప్రియులరా, తల్లిదండ్రులు ఎదుట నటించే పిల్లలు లేకపోలేదు, భార్య ఎదుట నటించే భర్తలు లేకపోలేదు, భర్త ఎదుట నటించే భార్యలు లేకపోలేదు, అక్క చెల్లెలు
అన్నదమ్ములు, కుటుంబంలో ఈ నటన ఉంది, వ్యవస్థలో ఈ నటన ఉంది, లోకములో ఈ నటన ప్రేరేపించబడుతుంది. ప్రతిరోజు నువ్వు వచ్చే ఆ నటన చూడకపోతే నీకు నిద్ర పట్టదు. ఏం చూడాలా? నిన్న జరిగిన ఎపిసోడ్ ఆగిపోయింది కదా, మళ్ళీ ఈరోజు చూడాలా? అది నటన. నటన ఆత్మ, సాతానుడి యొక్క ఆత్మ ప్రేరణ. డబ్బులు దొరుకుతాయి కదా నటిస్తే. నువ్వు నటిస్తే అపవాదికి ఎంత సంతోషమో, కానీ నువ్వు నటిస్తే ఎవరికి బాధ? ఎవరికి బాధ? దేవునికి బాధ. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం నటన కాదు, యథార్థమైనది. అందుకే ఈరోజు అనేక మంది హతమార్చబడుతున్నారు యథార్థంగా ఈరోజు యథార్థంగా మాట్లాడడం వలన అనేక మంది నిందించబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు, ద్వేషించబడుతున్నారు. క్రైస్తవం అనేది నటన కాదు, క్రీస్తు యొక్క వాక్యం నటన కాదు. అది సాక్షాత్తు దేవుడు మహిమపరచబడేటువంటి గొప్ప భాగ్యం. ఆ నటనలో నువ్వు బయటికి రావాలి. ఆ నటనలో నువ్వు బయటకు వస్తే నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతావు, నువ్వు దేవుని స్తుతించగలుగుతావు. ఆమె నటన. నేను ఒక సభలో చూసా, యవన బిడ్డలందరూ కూడా కానుకలు వేస్తున్నారు. ఆ కానుకలు వేసే క్రమంలో చీటీలు పడ్డాయి. ఏం చీటీలు? డబ్బులు కాదు, బస్ టికెట్లు పడ్డాయి, బిల్లులు పడ్డాయి, ఇవన్నీ పడతా ఉన్నాయి. ఈ యవనస్థ కూడికల్లో వీళ్ళు ఎందుకు వేశారు ఇది అంటే, వాళ్ళ దగ్గర డబ్బులు లేక, పోనీ డబ్బులు లేకుండా ఆగిపోవచ్చు కదా, కానీ అందరూ చూడాలి, మేము వేస్తున్నట్లుగా నటించాలి. కానీ అందులో పడిదేంటి? మన హృదయం దేవుడు ఎరిగినవాడు. నీ దగ్గర వేయడానికి లేదనుకో, 1,000,000 వందనాలు దేవునికి చెప్పు, ప్రభువా నీకు వందనాలు తండ్రి అని. అదే గొప్ప కానుక. ఇయ్యగలిగి కూడా ఇవ్వకపోవడం అది నటనే, వేయగలిగి వేయకపోవడం అది నటనే. లేక నువ్వు వేయలేదు దేవునికి వందనాలు చెప్పు, కానీ లేకపోయినా వేస్తున్నట్టు నటిస్తే అది కూడా పాపమే కదా. ఈరోజు మనకు పుట్టిన పిల్లలు వాళ్ళు ఎలాగ నేర్చుకుంటారో నటన మనకు అర్థం కాదు. ఓకే, వాళ్ళ నటన ఈజీగా గుర్తుపట్టేవచ్చు. ఈ నటన ఆత్మ దూరమగునుగాక. ఈ నటన ఆత్మ మన సంఘము నుండి దూరమగునుగాక. ఈ నటన ఆత్మ మన వ్యక్తిగత జీవితంలో నుండి దూరమగునుగాక. యు నీడ్ టు బీ సబ్మిసివ్ టు గాడ్. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. ఒక దినం కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, ఆ 31 రాత్రి కాదు, ఎవ్రీడే, డైలీ, ప్రతిరోజు నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటే నా దేవుడు నిన్ను నూతన సృష్టి చేస్తాడు. యూ విల్ బి చేంజ్డ్. నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. నటించిన వారందరూ కూడా శాపం పొందారు. ఆఖరికి ఒక పాపాత్మురాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు యొక్క పాదాల మీద విలువైన అత్తరు పోసి తన తల వెంట్రుకలతో యేసు ప్రభు యొక్క పాదాలను తుడుస్తుంది. అది యథార్థమైన భక్తి, అది యథార్థమైన ప్రార్థన. అక్కడ కూర్చున్న శిష్యులు అనుకున్నారు, ఎందుకమ్మా అంత విలువైన ద్రవ్యాన్ని నువ్వు వేస్ట్ చేస్తున్నావు, అది అమ్మి బీదలకిస్తే బాగుండు కదా అనుకుంది. కానీ ప్రభు వారు గద్దించారు, మీ అందరి నటన నాకు తెలుసు, కానీ ఈమె యథార్థంగా, ఈమె అధికంగా ప్రేమించింది కనుక ఈమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. దేవుని స్తోత్రం. ప్రియులరా, ఈ 2026 సంవత్సరంలో ఈ జనవరి నెల ముగించబడుతుంది. ఇప్పటికైనా మీరు దేన్ని చూచేంత వరకు నటించారో అది మీకు దేవునికి తెలుసు. ఇక నుంచైనా యథార్థంగా సంఘానికి నమ్మకంగా ఉండండి, మీ సేవకునికి నమ్మకంగా ఉండండి. ఇక్కడో కాలు అక్కడో కాలు కాదు. మీరు ఎక్కడ బలపరచబడ్డారో అక్కడ బలపరచబడటానికి, అనేకులను బలపరచడానికి ప్రయాసపడండి. దేవుడు మీకు ఇచ్చిన దినాలలో ఏ దినం ఏం చేయాలో ఆల్రెడీ మీకు ఎరుగును గనుక మీ వ్యక్తిగతమైన ఉద్యోగాలు, పనులు మాత్రమే కాకుండా దేవుని కార్యాలలో కూడా పాలు పొందులు పొంది దేవునికి యథార్థంగా మిమ్మల్ని మీరు కనపరుచుకోగలిగితే నా దేవుడు మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దీవించువాడై ఉన్నాడు. ఈ నటన ద్వారా దీవించబడిన దీవెన కూడా కోల్పోయే అవకాశం ఉంది. వాగ్దానము చేయబడిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు.
ఈ సత్యాన్ని దేవుని యొక్క బిడ్డలు గ్రహించి ఈ మాట ద్వారా ప్రభువా నన్ను ప్రేరేపించే ఏ నటన ఆత్మ అయినా దూరమగునుగాక. నాకు ఏ ఆత్మ కావాలి? యథార్థముగా సత్యముతోనూ. గనుక మీరు దేవుని సన్నిధికి వెళ్ళాలని దేంతో లింక్ పెట్టుకోకండి, దేవునితో లింక్ పెట్టుకోండి, సంబంధం పెట్టుకోండి. దేవుడు తన ఆత్మ ద్వారా మిమ్మల్ని నడిపిస్తాడు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉండి మీరు రాలేకపోతున్నారంటే దేవుడు తెలుసు. కానీ రాగలిగి చేయగలిగి మీరు చేయకుండా మిమ్మల్ని మీరే ఆటంకాలు సమకూర్చుకుంటే దాని వలన కూడా ప్రియులరా మన ఆశీర్వాదాలు పోయే అవకాశం ఉంటుంది. ఒక దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను, తన మందను, తన గొర్రెల మందను, తన మేకలను అనుదినము వాటి యొక్క ఆరోగ్యాన్ని, వాటి యొక్క గిట్టలను పరీక్షించుచున్నటువంటి కాపరి, ఆ కాపలా కాసేటువంటి ఆ కాపరి దొడ్డిలోనికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు అవి కొండల మీద రాళ్ళ మీద దూకుతూ ఉంటాయి. వాటి మళ్ళా తిరిగి ఒక్కొక్క దాన్ని కాలు పట్టుకొని ముళ్ళులు దుగుచుకుంటే ముళ్ళులు తీసి చర్మానికి అంటుకుంటున్న ఏదైనా తీసి ఆ గిట్టలను పరీక్షించి మళ్ళా దొడ్డిలోనికి పంపుతూ ఉంటాడు కాపరి. అదే బాధ్యత దేవుడు మీకు ఇచ్చిన సేవకుడు ఒక కాపరి కనుక మీ ఆత్మీయ జీవితాలను కాపలా కాసే ఆ యొక్క కాపరి యొక్క మాట మీరు వినగలిగితే, లోబడగలిగితే అది మీకు గొప్ప ఆశీర్వాదం. ఈరోజు నేను చెప్పే మాట మీరు చులకనగా తీసుకుంటే, ఆ చులకనగా తీసుకొని నలుగురికి కూడా చులకనగా ప్రేరేపిస్తే ఆ శాపం మీదే. దేవుని మాట, దైవజన మాట మీరు గౌరవిస్తే భక్తిలో స్థిరపరచబడగలుగుతారు. ఒక బావిలో నీళ్లు ఉబుకుచున్నట్లుగా మీ జీవితంలో దేవుడు నెమ్మదిని, సంతోషాన్ని ఉబికిస్తాడు. ఆ జలాన్ని మీరు కప్పిపెచ్చుకుంటే ఇంకా జలములు కనబడవు, ఆ బావిలు ఎండిపోతాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఈ దినాలలో మనము కాపాడుకుంటూ ప్రభు సన్నిధిలో ఎదగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. అట్టి కృపను, అట్టి ధన్యతను, ప్రేరణ వినుచున్న అందరికీ దేవుడు దయచేయనుగాక. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా గమనించండి, మీరు ఒకవేళ ఏ నటనలతో ఉన్నా విడుదల పొందాలని, ఏ పరిస్థితుల్లో ఉన్నా విడుదల పొందాలని ఒకవేళ మీరు ప్రేరేపించబడితే తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. జీవముగల దేవుడు మీకు విడుదల చేస్తాడు. ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ప్రభువా 2025 సంవత్సరంలో నేను నటించాను. ఇక మీదట ఆ నటన నాకు దూరమగునుగాక. ఇక మీదట అవునంటే అవును, కాదంటే కాదు. నా ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, నా రక్షణ జీవితంలో నేను యథార్థంగా నేను మసులుకోవడానికి కృప దయచేయి ప్రభు అని ఒకవేళ నువ్వు ప్రేరేపించబడితే మీ చేతుతారా నేను ప్రార్థన చేస్తాను. జీవముగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ వెత్తబడిన వాక్యాన్ని చేతికి అప్పగిస్తున్నాను. మేము నటించు వారంగా కాకుండా ప్రభువా, నటించు ఆత్మ ఈరోజు ప్రబలిపోతున్న దినాలలో మేమున్నాం. నటించుట వలన మాకు ఆశీర్వాదం రాదయ్యా. ఆ నటన మాకు దూరమగునుగాక. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించే దేవుడు, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియులందరినీ మీరు దీవించండి. ఈ వాక్యము ద్వారా వారిని బలపరచండి. నటించే ఆత్మ వారికి దూరమగునుగాకని మేము ప్రార్థిస్తున్నాం. ఈ నటించే ఆత్మ ఉన్నంత కాలము బాగుపడలేము, స్వస్థపరచబడలేము, రోగముల్లో నుండి విడుదల పొందలేము తండ్రి. మేము బయటకు వచ్చినప్పుడే విడుదల పొందుతాము. ఈ మాట విని నమ్మిన వారందరికీ విడుదల మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.